నిరాహార దీక్ష రెండవ రోజు కొనసాగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి ఈ రిలే నిరాహార దీక్షకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మేధావులు, జిల్లా అధ్యక్షులంతా కూడా హాజరు కావడం జరిగింది. వాళ్ళు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఈ యొక్క విజయోత్సవం జరగడానికి కోసం వాళ్ళు ఎంతగానో కృషి చేశారు. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితోటి ఈ దళపల్లి మండలంలో ఉన్నటువంటి బీసీ యువకులంతా కూడా ఏకమై ఈ రోజు ఈ యొక్క రెండవ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరుగుతుంది. అయితే ఈ బీసీ 42 రిజర్వేషన్ ఎందుకోసం మనకు అవసరమైనటువంటి విషయం మనము ఒకసారి గమనించుకుంటా ఉంటే, కేవలం మనకు పార్టీ పరంగా ఇచ్చినటువంటి స్థానిక ఎలక్షన్లలో మాత్రమే ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఈ 42 రిజర్వేషన్ అనేటువంటిది మనకు ఈ యొక్క విద్య కానీ ఉద్యోగ అవకాశాలను కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో అవసరమైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్క బీసీ సోదరులంతా కూడా గమనించాలి. ఈ రోజు కుటుంబ సమేతంగా ఈ యొక్క ఏవైతే కులాలు ఉన్నాయో ఈ బీసీ కుల వర్గాలన్నీ కూడా మనమే ఈ బీసీలంతా కూడా ఏకమై మనమే ఓటు వేసుకుంటే కనుక రాజ్యాధికారాన్ని సాధించుకోవాల్సినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మనము కేవలం పార్టీ పరంగా ఇచ్చినటువంటి స్థానిక ఎలక్షన్లలో ఈ యొక్క పార్టీలు రిజర్వేషన్ అనేటువంటి కాకుండా రాజ్యాధికారం సాధించేంత వరకు నిరంతరంగా ఈ యొక్క బీసీ బిడ్డలంతా కూడా ఏకమై ఈ రోడ్డుపై ఎప్పుడైతే ఎక్కి మనం ధర్నాలు రాస్తారోపణ నిర్వహిస్తూ ఉంటామో అప్పుడే ఈ యొక్క తెలంగాణ గతంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే మన ఉద్యమకారులంతా కూడా ఏకమై ఒక ఏకతాటిపై రోడ్డుపై ఎక్కి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క బీసీ 42 రిజర్వేషన్ స్థానికంగా కానీ స్థానిక ఎలక్షన్లలో కానీ అదేవిధంగా ఉద్యోగం మనం రాజ్యాధికారాన్ని సాధించుకోవడం జరుగుతుంది. కాబట్టి బీసీ బిడ్డలారా ఇప్పటికైనా ఈ యొక్క బానిస బతుకులంతా కూడా స్వచ్ఛందంగా ఏకమై ఈ యొక్క దీక్షలలో పాల్గొని ఈ ప్రతి ఒక్క దీక్షని విజయవంతం చేయవలసిందని బీసీ బిడ్డలంతా కూడా పిలుపునిస్తా ఉన్నాను. ఈరోజు మన తెలంగాణ గ్రామం మనకు ఏ విధంగా అయితే మనకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందో అదేవిధంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ 42 రిజర్వేషన్లో మన దళపల్లి మండలము స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి నిజామాబాద్ జిల్లా సమితి అధ్యక్షులు చెప్పడం జరిగింది. దాన్ని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకొని ఎక్కడైతే నిజామాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళు తరలి వచ్చి మనకు మద్దతు ఇస్తూ ఉంటే ఈ యొక్క దళపల్లి మండలం ఉన్నటువంటి బీసీలందరం కూడా మనం ఇళ్లలో ఉంటున్నాము, మరి ఎందుకు బయటకు రావలేకపోతున్నటువంటి విషయాన్ని నేను ఈరోజు గమనిస్తూ ఉన్నాము. మనం ఎక్కడైతే ఈ గ్రూపులలో చర్చా వేదికలలో మనము వాట్సాప్లలో కానీ మనకు పుట్టినరోజు సందర్భంలో కానీ మనం చెప్తా ఉంటాము. అలాంటి కాకుండా ఇది మన కోసం జరిగినటువంటి ఉద్యమము, మన బిడ్డలు మన భావితరాల కోసం మనం ఈరోజు ఏకమైన కూర్చున్నాము. ఇది ఎవరి కోసమో కాదు, బీసీ ఎవరైతే కులాలు ఉన్నాయో వాళ్ళందరి కోసం జరిగినటువంటి ఉద్యమం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి ఈరోజు మనం ఇప్పుడు 4 రోజుల నిరాహార దీక్ష ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క మొదటి రోజు విజయవంతం కొనసాగింది, ఈ రోజు రెండవ రోజు కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా రాబోయేటువంటి 2 రోజులే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో కూడా కొనసాగే విధంగా ప్రతి ఒక్క బీసీ యువతను కూడా ఇళ్లలో కాకుండా బయటకు వచ్చి రోడ్డుకి నిరసనలు తెలుపవలసిందిగా రెండో రోజు పెట్టడానికి గత 2 రోజుల నుంచి దళపల్లి మండల కేంద్రంలో బీసీ జేఏసీ అధ్యయనంలో రిలే నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో అత్యధిక నష్టపోయేది ఒక బీసీలు మాత్రమే. 60% ఉన్న బీసీలు ఇప్పటిదాకా గతమైన ప్రభుత్వము 27% ఇచ్చింది, ఉన్న 30% అనేది వెలువడికి వచ్చింది. ఈ ఉన్న ప్రభుత్వాలు బీసీలను ఓటర్లని వాడుకుంటూ వాళ్ళు ప్రభుత్వాలకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బీసీ సమాజం మనం గుర్తు చేసుకునేది ఏంటంటే మన ఓట్లు ఎక్కువనే కాబట్టి మనమే వేసుకుని వస్తాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు బీసీ ఎస్టీ కలిసి ఒకరికొకరు మద్దతు చేసుకుంటేనే రేపు భవిష్యత్తులో మనకు అనుకున్న రాజ్యాధికారమైన రిజర్వేషన్ అయినా మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా జరిగితేనే మనము అనుకున్న 40% రిజర్వేషన్ సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి గ్రామాల్లో మండల స్థాయిలో కంప్లీట్ చేసి మన బీసీలకు మద్దతు తెలిపే విధంగా బీసీ ఎస్టీ అందరూ కలిస్తేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి గత 15 సంవత్సరాల క్రితం మన తెలంగాణ రాష్ట్రం కోసం అప్పుడు కూడా బీసీలు ఎస్టీలు వస్తేనే అది తెలంగాణ సాధ్యమైంది. 1200 పిల్లలు మన బీసీలు ఎస్టీ పిల్లలే చనిపోతేనే అప్పుడు తెలంగాణ వచ్చింది. కానీ వచ్చిన ప్రభుత్వం మళ్ళీ రెడ్డి దొరల చెందకపోయింది. వాస్తవంగా అప్పుడు కేసీఆర్ అక్కడ ఆంధ్రలో అడ్డం పెట్టుకొని తెలంగాణ సాధించుకొని 1% ఉన్న తెలంగాణలో వెలుమలు రాజ్యాధికారం వచ్చింది. కానీ మళ్ళీ అదే తెలంగాణలో మళ్ళీ వెలుమలు 1% ఉన్నారు కాబట్టి మేము 5% ఉన్న వీళ్ళు రాజ్యాధికారం రావాలని మళ్ళీ ఏదో పథకాలు కొత్త పెట్టుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చింది. కానీ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
ఎందుకంటే ఉన్న ప్రభుత్వంలో పార్టీకి మద్దతు బాగా బీసీల వాదన నడుస్తుంది కాబట్టి గత 4 సంవత్సరాల నుంచే డాక్టర్ విశాఖానందన్ మహారాజ్ కాలినడకలో 10,000 కిలో మ్యాథ్ని అప్పుడే చెప్పిండు ప్రతి కులానికి రాజ్యంలో వాడాలని విశ్వనాథం మహారాజ్ ఇక్కడ దళితులు కూడా ఒక సభలో చెప్పడం జరిగింది కాబట్టి బీసీ దేశ తరఫున మేము దీని రిలే నిరదర్శనం మేము మద్దతు తెలపడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం నర్పల్లి మండల కేంద్రంలో అందరం బీసీలు అయ్యి ఎస్సీలు అందరూ కలిసి ఉంటేనే ఇది మనం సాధించుకోవచ్చు. కానీ కొందరు సాంబారికి ఉండి బయటకి మళ్ళీ అంటే ఇది సాధ్యం కాదు. కాబట్టి మనం అందరం కలిస్తేనే రాజ్యాధికారం కూడా సాధ్యమవుతుంది. 90% ఉన్న బీసీ ఎస్టీ ఎస్టీలు రాజ్యాధికారానికి వాస్తవంగా దూరం ఉన్నారు. గత 79 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి మన ఓట్లే వాళ్ళు వాడుకుంటూ మనకి ఏదో పథకాలు ఆశ ఇప్పించి వాళ్ళ అధికారం రావడం ఏంటి, మన ఓట్లు మనం వేస్తే మనం అధికారం వస్తాం. కాబట్టి భవిష్యత్తులో ఎలక్షన్ జరిగే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా బీసీలు ఎక్కడైనా బీసీలు ఉన్న పోటీ చేసినా ఎస్సీలు పోటీ చేసినా ఎస్టీలు పోటీ చేసినా అని ఎవరికి ఒకరు మద్దతు తీసుకుంటూ పోతేనే రేపు అధికారంలో రావడం జరుగుతుంది. ఎంపీడీసీ సర్పంచ్ జడ్పీడీసీ అయినా కానీ భవిష్యత్తు ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా. ఎందుకంటే వాళ్ళు మా కులం కాదు ఈ కులం కాదని ఇదే ఫీలింగ్ పెట్టుకొని మనము ఓట్లు రేట్లకి వేస్తున్నాం. 500 రూపాయలకే మన ఓట్లు అమ్ముకుంటున్నాం. కాబట్టి మనం అందరం దీన్ని అర్థం చేసుకోవాలా. 100% సాధించే వరకు నిరంతరం పోరాటం చేయాలి. Incoming call from Ushashiri home identified by Truecaller. నిరంతరంగా డాక్టర్ విశాఖానందన్ మహారాజ్ కాలియాత్ర 1,00,000 కిలోమీటర్ రథయాత్ర కూడా చేయడం జరిగింది. ఎందుకంటే నిరంతరం చేస్తుండ్రు. కొందరు మధ్యవర్గమైన కాంగ్రెస్ పైన బీజేపీ పైన కొందరు నాయకులు బీసీ సంఘాలు కేసులు ఏర్పడేసుకొని వాళ్లకు తొత్తుగా వేస్తూ బీసీ సమాజాన్ని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు నిజంగా పనిచేస్తున్నారు తెలంగాణలో బీసీ వాదం కోసం దీన్ని కూడా కొద్దిగా గ్రహించాలా. ఎందుకంటే బీసీలు వాళ్ళ సొత్తుగా ఉండి వాళ్ళకు ఎమ్మెల్సీ నామినేట్ పోస్టులు ఇచ్చి అమ్ముడు వైరు కానీ మిగతా బీసీలంతా సమాజాన్ని మోసం చేస్తారు. ఇది వాస్తవం కాదా? దీన్ని పరిగణించాలా. నిజాయితీగా తెలంగాణలో ఎవరు నడిపిస్తున్నారు, ఉద్యమాలు ఎవరు నడిపిస్తున్నారు, బీసీల కోసం ఎవరు పోరాడుతున్నారు, ఏ కులం కొందరితో స్టార్ట్ అవుతుంది, లక్షల మందితో ముగుస్తుంది. లక్షల మంది ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఏదైతే అనుకున్న లక్ష్యం అయితే ఉంటుందో ఆ లక్ష్యం నెరవేరుతుంది. అందుకు ఇక్కడ మేము కొద్ది మందితో ఎందుకు స్టార్ట్ చేసామంటే ఈ దర్పల్లి రాష్ట్రానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలనే ఉద్దేశం మీద ఇలా దర్పల్లి మండల కేంద్రంలో నిల్వ చేయడం జరుగుతూ ఉంది. అందుకోసం ఎందుకంటే రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలు ఇలా ఓట్లకే పరిమితం అవుతా ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ యువకులే చాలామంది, దాదాపు 95% వాళ్ళే చనిపోయారు. కానీ అధికారంలోకి 0.28% ఉన్నటువంటి Incoming call from promotional call identified by Truecaller. జరిగింది. మరి ఇంత అన్యాయంగా కనబడతా ఉంటే కన్నుండి చూసినటువంటి వాళ్ళు చెవులుండి ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పందించకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయానికి వీళ్ళంతా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకోసం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే కళ్ళ ముందు అన్యాయం కనబడతా ఉందో అక్కడ స్పందించాలి. ప్రతి యువకుడు స్పందించాలి, ప్రతి కులమకుడు స్పందిస్తేనే అన్యాయం అనేది ఆ రోజు మన దగ్గర దాకా రాదు. ఎవరికో జరుగుతుంది, మనకు జరగట్లేదు అనుకుంటే ఒకరోజు మన ఇంటికి కూడా అన్యాయం వస్తూ ఉంటుంది. అందుకోసం స్పందించే విధానం, ఎదురించే విధానం, అన్యాయం కనబడ్డప్పుడు పోరాటం చేసినప్పుడే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అందుకు ఉద్యమంలోకి రావాలి. ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం దాదాపు 420 హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా విజయవంతం కాలేదు. కానీ వీళ్ళ అధికారంలో మాత్రం రెడ్డి పరిపాలకులే కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ బీసీ ఓట్లు దాదాపు 60% ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళ ఓసీలు 7% ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మన రాష్ట్రాన్ని కూడా పరిపాలిస్తూ ఉన్నారు. అంటే ఇవాళ మన బీసీలందరూ రెడ్డిల చేతిలో, అగ్రవర్ణకుల చేతిలో ఒక బానిస బతుకుతూ కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు. వాళ్ళు వేస్తున్నటువంటి ఆశలు, హామీలకు ఇలా బీసీ వర్గం అంతా ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు ఫ్రీ బస్ ఇస్తాం, మీకు 2000 పెన్షన్ ఇస్తాం అనగానే మనల్ని ఎగిరెగిరి ఓట్లు వేస్తూ ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఇలా మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ పరిపాలనలో దాదాపు హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ, సంతోష్ రెడ్డి
అట్లాగే కేసీఆర్ లక్షల రూపాయల ప్రజాధనాన్ని మనం దోచుకోవడం జరిగింది. ఇలా మనం అనే మాట కాదు, ఇలా సంఘాలు చెప్తా ఉన్నాయి, ఇలా వాళ్ళే కవితమ్మ చెప్తా ఉంది, మా హరీష్ బాబు ఇల్లు దోచుకున్నాడు, మా కేటీఆర్ అన్న ఇల్లు దోచుకున్నాడని వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలే లక్షల కోట్ల రూపాయలు ఇలా కనబడతా ఉంది. మరి తప్పంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మన తెలంగాణ పేద ప్రజల దాదాపు 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల సొమ్ము తప్ప మరొకటి కాదు. అందుకోసం ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే ఇలా ఉద్యమాలు కోసము చాలా పోరాటాలు జరుగుతూ ఉంటే కానీ ఇలా స్పందించకుండా నిమ్మకు నీరెత్తకుండా నీరెత్తినట్టుగా వివరిస్తే ఇలా అన్యాయానికి గురయ్యేది ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు తప్ప మరొకటి కాదు. అందుకోసం ఇక్కడైనా కళ్ళు తెరవండి బీసీ ప్రజలారా, కళ్ళు తెరిచి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన స్పందించండి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మేము పార్టీ పరంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్తా ఉన్నాడు. ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చినప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పిస్తానని ఒక్క మాట కూడా చెప్పలేడు. మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ చట్టపరంగా కల్పిస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఆ హామీ అనేది నీటి మూటలాగా నీటిలో కలిసిపోతా ఉంది. మరి ఆ రోజు చెప్పినటువంటి హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి మరి ఇలా ఎందుకు హామీని కింద మీద చేసి ఇలా చేతులు దులుపుకుంటున్నావు? అందుకోసం మనకు 42% పార్టీ పరంగా కాదు, చట్టబద్ధంగా కావాలి. రాజ్యాంగంలో 9% 9 సిటీలో చేర్చి చట్టపరంగా కల్పించాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికోసం మనం కొట్లాడాలి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో మనకు సర్పంచ్ 9% సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ పరంగా చట్టపరంగా కావాలని డిమాండ్ చేస్తూ ఆ ఎన్నికలను కూడా బహిష్కరించే పరిస్థితి